మహిళా సాధికారత లక్ష్యంగా హైదరాబాద్లోని రామంతపూర్లో ప్రగతి ఉమెన్ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చేది ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమేనని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమని, వారికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, అందరికీ నమస్కారం. ముందుగా ప్రగతి ఆర్గనైజేషన్ స్థాపించిన గీత గారికి శుభాకాంక్షలు. హౌస్ వైఫ్ అంటే చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. కానీ మామూలుగా హౌస్ వైఫ్ అదే పక్కన ఏదైనా డాక్టర్, ఏదైనా కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకులు సాధినేని గీత గారు, సరిత గారు, వారి యొక్క బృందము, ఇక్కడ ఆశీర్లైనటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు, అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మహిళలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, కావాల్సిన విషయాలే మాట్లాడారు, ఉన్న విషయాలే మాట్లాడారు, చెప్పాలనుకునేవన్నీ కూడా చెప్పేశారు. ఇంకా ఎక్కడో ఏదో వినాలి, ఏదో కావాలి, అది ఎవరి నోట ఈ పూట ఒక మాటగా బయటకు వస్తుంది అన్నట్టుగా ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మహిళ పట్ల, మహిళ విషయంలో భారతదేశ అంటే భారతీయ సంస్కృతి ఏ విధంగా చూస్తుంది, మహిళ పట్ల, మహిళ విషయంలో పాశ్చాత్య దేశాలు ఏ రకంగా ఆలోచిస్తున్నాయి అన్నటువంటి ఒక డిఫరెన్స్ ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎస్వీఎం గ్రాండ్లో జరుపుకుంటున్నాము. ఈ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశము సోషల్ సర్వీసెస్ చేయాలని మాకు ఆలోచనకు మేము ఈ సంఘాన్ని అసోసియేషన్ స్థాపించాము. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ముందున ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాము. మహిళలకు సాధికారత గురించి, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఆర్థికంగా మహిళలు ఎలా అభివృద్ధి చెందుతారు, ఎలా ఆర్థిక స్వాతంత్రం ఎలా లభించాలి, ఎలా లభిస్తుంది, వాళ్ళకు కావాల్సిన సహకారాలు ప్లస్ సూచనలు ఈ మహిళా ఉమెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అందిస్తామని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రగతి ఉమెన్స్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలకి ఏవైతే ఎకనామిక్ ఎంపవర్మెంటే కానీ, సోషల్ ఎంపవర్మెంటే కానీ, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పటి నుంచో మనం చూస్తున్నాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని, ఉండబోతుందని, దానికి మా సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కూడా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎలాగైతే ఒక మహిళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడుతుందో అప్పుడే సరైన ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినట్టు కన్సిడరేషన్ తీసుకోవాల్సి అవసరం ఉంది. ఎందుకంటే చాలా మటుకు మన అర్బన్ ఏరియాస్లో ప్రతి మహిళ ఇండిపెండెంట్గానే ఉంది. 70% ఇండిపెండెంట్ ఉమెనే ఉన్నారు. కానీ ఎక్కడో 30% ఇంకా కూడా వాళ్ళు చేయాలనే ఉత్సాహం ఉన్నా కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికి ప్రగతి ఆర్గనైజేషన్ మంచి బేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మహిళల సాధికారతకి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్సే కానీ, నరేంద్ర మోదీ స్కీమ్సే కానీ, పథకాలే కానీ, దాని ద్వారా వాళ్ళు స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఏదైతే నరేంద్ర మోదీ గారు స్థాపించారో దాన్ని బేస్ చేసుకొని మహిళలకి ఒక ఏమంటారు ట్రైనింగ్ సెషన్స్, దాని ద్వారా వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే దానికోసం ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది.